నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆర్టీసీ డిపో ఎదుట నిరసన చేపట్టిన ఉద్యోగులు. మే 10వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోండి. న్యాయమూర్తి అరీఫా షేక్. పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన సిపి విజయానంద్. వార్తల్లోని వివరాలు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సమీక్ష నిర్వహించారు. గురువారం సచివాలయంలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాన్ఫరెన్స్ హాల్ నుండి ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, తాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎంఈల సర్వే మరియు నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈల పార్కుల ఏర్పాటు, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. చిత్తూరు జిల్లా సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. మే 10వ తేదీ నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి అరీఫా షేక్ పేర్కొన్నారు. పుంగనూరు కోర్టు ఆవరణలో మే 10వ తేదీ శనివారం జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. రాజీకి అనువైన సివిల్ మరియు క్రిమినల్ కేసులను కక్షిదారులు రాజీ చేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. తద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరు ఆర్టీసీ డిపో ఎదుట ప్లెకార్డులు చేతబట్టి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా డిపో అధ్యక్ష కార్యదర్శులు కెఎస్ శంకర, రామకృష్ణలు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగులు అనారోగ్యంతో సెలవు పెడితే ఆ సెలవు రోజులకు కూడా వేతనం ఇవ్వాలని, నైట్అవుట్ అలవెన్సులు గతంలో మాదిరి ఇవ్వాలని కోరారు. అన్ని కేటగిరీల్లో ఉద్యోగోన్నతులు కల్పించాలని. ఈ కార్యక్రమంలో డిపో నాయకులు ఎంఆర్ కృష్ణ, టి సుబ్రహ్మణ్యం, ఆదినారాయణ, డ్రైవర్ రెడ్డప్ప, కండక్టర్ మునాఫ్ మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అక్రమ సస్పెండ్ లో రిమూవల్, అక్రమ సస్పెండ్ లో రిమూవల్, నైట్ అవుట్ అలవెన్స్ 150 నుంచి 400కు నేషనల్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్, నేషనల్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్, ఎన్ఎంయు జిందాబాద్, ఎన్ఎంయు జిందాబాద్, ఎన్ఎంయు జిందాబాద్. అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి. నైట్ అవుట్ అలవెన్స్ 150 నుంచి 400కు ఉద్యోగుల అనారోగ్య సెలవులను, ఉద్యోగుల అనారోగ్య సెలవులకు, ఉద్యోగుల అనారోగ్య ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత విలీనం అయితే అయింది, కానీ విలీన అనంతర సమస్యలు కొన్ని అలాగే పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోయినాయి. అదేవిధంగా విలీనం ముందు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగస్తులు పొందుతున్న కొన్ని సౌకర్యాలు కూడా తీవ్రమైన కోత విధించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎప్పుడైతే ఉద్యోగుల భద్రతకు సంబంధించి ఆర్టీసీలో ఉన్నప్పుడు 1/2009 సర్క్యులర్ ఒకటి ఉంది. దాన్ని పూర్తిగా అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగులు పనిష్మెంట్లు ఇప్పుడు ఎక్కువగా ఉండడం, దానివల్ల తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ఏదైతే 1/2009 సర్క్యులర్ ఉద్యోగ భద్రతకు సంబంధించిందో దాన్ని అమలు చేయాలని
ఈ గేట్ మీటింగుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రమోషన్స్ ఏ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల సంవత్సరానికి ప్రమోషన్స్ వస్తూ ఉండేవి. 5 years గా ఆర్టీసీలో ప్రమోషన్స్ మాట ఎక్కడా వినిపెట్టడం లేదు. అర్హులైన వాళ్ళందరికీ ప్రమోషన్స్ అమలు చేయాలని ప్రభుత్వానికి ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎవరన్నా అనారోగ్యం ద్వారా ఎవరన్నా సిక్కులు ట్రీట్మెంట్ కింద ఉన్నప్పుడు వాళ్ళకి పూర్తి జీతం ఇప్పించాలనేది కూడా మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఈ ఆన్ కాల్ డ్రైవర్స్ కూడా ఇప్పుడు ఆర్టీసీలో రిక్రూట్మెంట్ గత కొంతకాలంగా లేకపోవడం వల్ల షార్టేజ్ నివారించడానికి ఆన్ కాల్ డ్రైవర్స్ నియమించడం జరిగింది. వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించాలి, వాళ్ళకి పనికి తగిన వేతనాన్ని ఇప్పించాలని తెలుస్తున్నాము. నైట్ అవుట్ అలవెన్స్ ఏదైతే గతంలో 300 ఉండేది దాన్ని 150కి చేసినారు. దాని వల్ల తిరిగి 300 పర్ నైట్ అవుట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుచు ఈ సమావేశానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మొన్న మనం 10-11 తేదీల్లో ఎర్ర బ్యాడ్జీలతో ధర్నా చేశాం. మనము ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తిగా జీతం ఇవ్వాలనేసి, నైట్ అవుట్ అలవెన్స్ 150 రూపాయలకి 400 పెంచాలని చెప్పనేసి, అక్రమ సస్పెన్షన్ అక్రమ రిమూవ్స్ వెంటనే ఆపాలని చెప్పేసి కూడా మొన్న మనం 10-11 తేదీలో ఎర్ర బ్యాడ్జీలతో ధర్నా చేశాం. దీనికన్నిటికీ కూడా స్పందన లేని దానికి ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనం ఈ రోజు ఈ ప్లే కార్డుల ద్వారా ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ శిరస్సు వంచి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండడం అవసరమని ఆ శాఖ అధికారి సుబ్బరాజు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా 4వ రోజు గురువారం పుంగనూరు పట్టణంలోని ఓ పాఠశాలలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. అలాగే వేసవి కాలంలో పిల్లలు ఈతకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే 8500445101కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఎక్కడైతే మన విలేజ్లో మనం కానీ టౌన్లో కానీ ఎక్కడైనా మనం ఉండేటప్పుడు మనకు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఎవరికి కాల్ చేయాలి, క్రైమ్ అయితే ఎవరికి చేయాలి, ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎవరికి చేయాలి, ఏదన్నా గాయాలైనప్పుడు ఎవరికి చేయాలి కదా. ఎవరికి చేస్తాము? ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తాం. ఏదైతే కమ్యూనికేషన్ ఇస్తామో వాళ్ళు మనం ఇచ్చేటప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది చాలా స్పష్టంగా ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇచ్చే చిరునామా అనేది స్పష్టంగా ఉంటే అగ్నిమాపక శాఖ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, కరెక్ట్గా అక్కడికి రెస్పాండ్ అయ్యేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ చేసి రామసముద్ర దగ్గర ఇల్లు కాలుతా ఉంది సార్ అనిసి పెట్టేస్తారు. యా ఊర్లో కాలుతా ఉంది, ఏ పక్క కాలుతా ఉంది, ముందరనా వెనకలనా, రామసముద్రం ముందు రావాలన్నా వెనక రావాలి, ఏదన్నా డీటెయిల్స్ చెప్తే కదా. అందుకని స్పష్టంగా మనం ఎక్కడైతే ఉన్నామో, ఇప్పుడు కుదురుచేమనపల్లి అది రామసముద్రం మండలమే కదా, కుదురుచేమనపల్లిలో రోడ్ సైడే జరుగుతూ ఉంది. ఇది మండలం వచ్చి రామసముద్రం మండలం, జిల్లా వచ్చి అన్నమయ్య జిల్లా అని చెప్పాలి. అంటే విలేజు, మండలము, జిల్లా, నీ పేరు, నీ మొబైల్ నెంబర్ చెప్పాలి. చెప్తారా? ఇవన్నీ చెప్తేనే మనకు సకాలంలో ఈ 3 ఎమర్జెన్సీ శాఖలు మీకు అటెండ్ అయ్యి మీ సేవలకి, మీ ప్రమాదాలకి వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడ ప్రాణ ఆస్తి నష్టాలు ఏమి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకొకటి, ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్లు అనేది చెప్పాను కదా, ముందంతా టేచర్ హౌసెస్ గడ్డివాములు ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయేసి మనకి ఇప్పుడు లేటెస్ట్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ప్లస్ గ్యాస్, రోడ్ యాక్సిడెంట్లు, బ్లాస్టింగ్స్ ఇవి ఎక్కువ నమోదవుతున్నాయి. ఎందుకు తెలుసా? మనం ఇంట్లో లేడీస్ ఉన్నారు కదా, గ్యాస్ వినియోగించి ఎప్పుడైనా మీరు 9th క్లాస్ స్టూడెంట్స్ ఇంట్లో పాలు పెట్టడం, గ్యాస్ వినియోగించేది నేర్చుకున్నారా? చేస్తారా? ఓకే. ఇప్పుడు గ్యాస్ వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. అందుకని మనము ఏం చేయాలి? ఫస్ట్ ఇంట్లో ఉండేటప్పుడు మీ మమ్మీ ఏదైతే చెప్తుందో అవన్నీ విని వాళ్ళకి తెలియంది మీరు చెప్పాలి. గ్యాస్ ఇంట్లో మన రూమ్లో వంట కిచెన్లో ఉంటారు కదా, దానికి పైన వెంటిలేషన్ అనేది 365 రోజులు 24 గంటలు ఓపెన్లో పెట్టుకోవాలి. ఎందుకో మనకు ఏదైనా గ్యాస్ సిలిండర్ దగ్గర కానీ, రెగ్యులేటర్ దగ్గర కానీ, పైప్ దగ్గర కానీ ఏదైనా
గ్యాస్ లీక్ అయినప్పుడు ఆ గ్యాస్ అక్కడ స్టోరేజ్ కాకుండా వచ్చిన గ్యాస్ వచ్చినట్టుగా ఆ వెంటిలేషన్ ద్వారా కూడా బయట వెళ్లేదానికి మనము అక్కడ దానికి అరేంజ్ చేసుకోవాలి. సోమల్ మండలం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా శ్రీనివాసు నాయుడు నియామకమయ్యారు. ఈ సందర్భంగా పుంగనూరుకు చెందిన మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ రాజు గురువారం శ్రీనివాసులు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత దుశ్శాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఎన్నో ఒత్తిళ్లను శ్రీనివాసులు నాయుడు ఎదుర్కొన్నారన్నారు. పార్టీ తన కష్టాన్ని గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించడం సంతోషంగా ఉందని లక్ష్మణ్ రాజు అన్నారు. ఆర్టీసీ అందిస్తున్న కార్గో సేవలు, రవాణా సేవల్లో సమస్యల పరిష్కారం కోసం డైల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించినట్లు పుంగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సుధాకరయ్య చెప్పారు. గురువారం పుంగనూరు డిపోలో ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. పుంగనూరు నుండి రామసముద్రంకు నూతన సర్వీసు మరియు బైరెడ్డిపల్లికి మరో సర్వీసును నడపాలని ప్రజలు కోరారు. అలాగే ప్రతి ఆర్టీసీ బస్సు బస్టాండ్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందినట్లు డిఎం తెలిపారు. ప్రయాణికులు కూడా ఆర్టీసీ బస్టాండ్ వద్దకే వచ్చి బస్సులు ఎక్కాలని కోరారు. 5:30 వరకు 45 నిమిషాలు గ్యాప్ ఉంది. ఓకే, అది ఉంటుంది, చూద్దాం. ఎందుకంటే సార్ ప్రతిదీ కూడా షెడ్యూల్ ఉంది అనేది ఎక్కడ ఉంటుందంటే చిత్తూరు సెంట్రల్ షెడ్యూల్ సెలవు ఉంటుంది. వాళ్ళు ఇంత గ్యాప్ పెట్టి వేయరు. ఆ రోజు మీరు చూసిన టైంకి ఏదైనా బస్సు రాకపోయిండొచ్చు, లేకపోతే క్యాన్సిల్ అయ్యిండొచ్చు 2-3 బస్సులు. ఓకే 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 నేను ఒకసారి చెప్తాను. ఎందుకంటే ఈ మదనపల్లి పుంగనూరు అనేది పల్మనేని డిఎం గారి యొక్క జ్యూడిషన్ ఇది, వాళ్ళ రూట్లు అది ఎందుకు తగ్గిందని నేను చూస్తాను. ఈరోజు డైలూరు డిఎం కార్యక్రమంలో ఇద్దరి దగ్గర నుంచి అయితే మాకు డైలూరు డిఎంలో ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అయితే వచ్చినాయి. దాంట్లో మొదటిది బైరెడ్డిపల్లికి రామసముద్రంకు సర్వీసులు నడపని కోరడమైంది ప్రజలు. అలాగే దాని ప్రతిపాదనలు కూడా మేము ప్రాంతీయ కార్యాలయాన్ని చిత్తూరుకు పంపించి అక్కడ వారి అనుమతులు తీసుకొని తర్వాత వారు పరిశీలించిన తర్వాత తప్పనిసరిగా నడిపేదానికి ప్రయత్నిస్తాం. అట్లాగే ఈ రామసముద్రం సర్వీసు కూడా ఇంతకుముందు అయితే గతంలో మేము ముందు నుంచి నడపడం జరిగింది. కానీ అక్కడ సర్వీసుకు ఆదరణ లేకపోవడం వల్ల సర్వీస్ని నిలిపేయడం జరిగింది. కానీ ప్రజలు ఇప్పుడేమో డైలూ డిఎంలో ఆ రామసముద్రంకి పుంగనూరు మధ్య బస్సులు నడపమని కోరినారు. ఆ ప్రతిపాదన కూడా పరిశీలిస్తాం. అది మా ప్రాంతీయ కార్యాలయానికి పంపి ప్రతిపాదన అక్కడ ఆమోదం పొందిన తర్వాత నడిపేందుకు ప్రయత్నిస్తాము. ఇక రెండో ఫిర్యాదు పుంగనూరు బస్ స్టేషన్లోకి ఇతర డిపో బస్సులు అంటే పలమనేరు కానివ్వండి, చిత్తూరు డిపో దగ్గర నుంచి కూడా అంటే మదనపల్లి నుంచి వచ్చే బస్సులు కూడా పుంగనూరు బస్ స్టేషన్ రావడం లేదు అని ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ప్రజలకి చాలాసార్లు మేము విన్నవించుకున్నాం. మౌఖికంగా కానీ పత్రికల ద్వారా కానీ మీ ద్వారా కానీ చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్రజల కోసమే మనం అంత పెద్ద బస్ స్టాండ్ మన పుంగనూరులో ప్రభుత్వం వారు నిర్మించడం జరిగింది. అక్కడ వారికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. అదే తాగునీరు అయితేనేమి, ఫ్యాన్ సౌకర్యాలు అయితేనేమి, వాళ్ళు కూర్చోవడానికి కావాల్సిన బెంచీలు, అట్లాగే వారికి మరుగుదొడ్ల సౌకర్యాలు, ఇట్లాంటివన్నీ మనిషికి అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా అన్ని మేము అక్కడ పెట్టడం జరిగింది. కానీ పుంగనూరు నుంచి వివిధ ప్రాంతాలకు పోయే ప్రజలు ఎవరు కూడా దాన్ని ఆయా సౌకర్యాన్ని వినియోగించుకోవడం లేదు. అందరూ కూడా రోడ్ల పైన ఎండల్లో తిరుగుతూ ఉంటాం. మేము కూడా బస్ పాయింట్లో ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు అక్కడ ప్రజలకు కూడా మేము ప్రయాణికులు వినిపిస్తూ ఉంటాం. అయ్యా బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాండ్లో ఉండండి, ఇక్కడ దుమ్ముదురులు ఎండల్లో మీరు ఉండాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం వారు దానికనే అంత పెద్ద బస్ స్టాండ్ పుంగనూరులో నిర్మించినారు. కాబట్టి ఆ సౌకర్యాలు మీరు వినియోగించుకోవడాన్ని మేము చెబుతా ఉన్నాం. కానీ ఇక మీదటైనా సరే ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటారని మేము ఆశిస్తున్నాము. అట్లాగే ఈవినింగ్ టైంలో అంటే సాయంకాలంలో 4-5 ప్రాంతంలో బస్సులు సర్వీసులు పలమనేరు నుంచి మదనపల్లి తక్కువ ఉన్నాయని కూడా ఫిర్యాదు వచ్చినాయి. సో దాన్ని కూడా మేము పలమనేరు డిఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాం. అట్లాగే ఈ వీకెండ్స్లో కానీ లేకపోతే పర్వదినాల్లో అంటే యాస్పిషియస్ డేస్లో
చెన్నై కూడా స్పెషల్ సర్వీస్ నడపని ప్రయాణికులు కోరడం జరిగింది. సో దాన్ని కూడా పరిశీలిస్తాము. ప్రతి దూర ప్రాంత సర్వీస్ కూడా రిజర్వేషన్ ఆన్లైన్లో రిజర్వేషన్ సౌకర్యం అనేది ఏపీఎస్ఆర్టీసీ కలిగి చేసిన ప్రజల సౌకర్యార్థం. దాని సీటు యొక్క భర్తీని అనుసరించి మేము స్పెషల్ బస్సులు నడపాలా వద్దనేది నిర్ణయం తీసుకోబడుతుంది. అలాగే ఈసారి కూడా చెన్నై బస్సు యొక్క సీట్ల భర్తీని అనుసరించి ఈవేళ సీట్లు భర్తీ ముందుగానే భర్తీ అయిపోతే దానికి స్పెషల్ బస్సులు కూడా నడిపేదానికి మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. సో ఇలాంటి సూచనలు సలహాలు కూడా ప్రజల నుంచి ప్రయాణికుల దగ్గర చూస్తే మేము కూడా దాన్ని పరిశీలించి వారికి అనుగుణంగా బస్సులు నడిపేదానికి మేము ప్రయత్నిస్తాము. అట్లాగే ఇప్పుడు మన పుంగనూరు డిపో నుంచి చాలా స్పెషల్ హైర్ కింద కూడా చాలా బస్సులు మేము ప్రజలకు ప్రయాణికులకు ఇస్తున్నాం. వివాహాలు అయితేనేమి, విహారయాత్రలు అయితేనేమి, దేవాలయ సందర్శనానికి అయితేనేమి, ఇటన్నిటికి కూడా మేము అద్దె ప్రాతిపదికన బస్సులని సరసమైన ధరలకి అందిస్తున్నాం. కాబట్టి ప్రజలు ఇలాంటి సౌకర్యాన్ని వినియోగించుకొని పుంగనూరు డిపోని ఆదరించవలసిందిగా కోరుతున్నాం. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్దతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్మిత్ కుమార్ ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ జేసీ విద్యాధరి, డీఆర్ఓ మోహన్ కుమార్లతో కలిసి ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లు తదితరులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని తెలిపారు. మ్యూటేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. పట్టాలోని భూమికి అనుభవ పత్రం కలిగిన వారికి ప్రభుత్వ భూమి రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 30ని తీసుకొచ్చిందని, ఈ ఉత్తర్వుల ద్వారా పట్టాలేని భూములను డిసెంబర్ 2025 లోపు క్రమబద్దీకరణకు ప్రజలకు అవకాశం కల్పించిందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్ఓఆర్ సమస్యలు అధికంగా ఉన్నాయని, వీటి పరిష్కారానికి ఆర్డీఓలు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ఎప్పుడైనా హైయర్ అథారిటీ చేస్తారు. హైయర్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉండొచ్చు, హైయర్ పొలిటికల్ అథారిటీ ఉండొచ్చు. సో ల్యాండ్ సబ్జెక్ట్ మీద బేసిక్లీ డిస్కషన్ చేయడం జరుగుతుంది ఎప్పుడైనా ఉంటాయి. సో the purpose of today's meeting is generally we do not disturb Tahsildars. We don't call physical meetings or don't disturb you because you should be in a mandal. And we pratisari ekri raavadam, ee time waste cheyadam, you kuda invite untayi, visits untayi, file clearing discussions, court cases, mee kuda rakakala issues unnayi. Third point is government lands. See, there is a difference between a poor person working on a government land or a well-coordinated attack on a government land. There is a difference. Okay. First category will ignore చేసుకోవచ్చు. ఎందుకంటే నీడ్స్ లేవు, లైవ్లీహుడ్ సస్టైన్ చేయాలి, అలానే ల్యాండ్ నుంచి పెద్దగా ఇన్కమ్ రావడం లేదు, సరే అది కొంచెం యాక్టివిటీ చేసి ఒక సెక్యూరిటీ సరే మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. సెకండ్ ఈజ్ ద టార్గెటెడ్ అటాక్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్ హ్యాపన్స్ విత్ ద information and active collusion by the machinery. Okay. And after June 2024 itself, we have observed many such cases where active attack on government land has happened. Right. So third point is, don't do anything knowingly by your own action where you are harming government interest. They say to us, inquiries can open after 7 years. There is a much name. Inquiries can open after 7 years. Right. So, protect the government lands because this is the basic responsibility. So now, CCMA Madam Dwara, topic of 9 topics basically will be 9. వాళ్ళ ఐడియాకి రకరకాల ప్రాబ్లమ్స్ రెవెన్యూ బడ్జెట్లో ఉన్నాయి. సింప్లిఫై షేర్ చేస్తే ఎలా చేసుకోవచ్చు, మీరు సజెషన్ ఇచ్చేస్తే ఈ సజెషన్స్ డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి పైకి పంపడం జరుగుతుంది. అక్కడ సజెషన్ కూడా అక్కడ స్టేట్ లెవెల్ ఒక వర్క్ షాప్ పెట్టడం జరుగుతుంది.
ఇలా నెక్స్ట్ ఆ వర్క్షాప్ పెట్టిన తర్వాత కరెక్ట్గా ఉంటే ఒక రూల్ పరంగా ప్రాక్టికలీ then it will be implemented. So the devolution of power will be given. You may be given those power, or RD may be given those power, or collector నుంచి JC की power ఇవ్వడం, or CCI నుంచి collector की power ఇవ్వడం, అటువంటి issues అవుతాయి. ల్యాండ్ ఎలిగేషన్ చేశాము, కానీ ఆ ల్యాండ్ ఎలిగేషన్ ఎట్లా జరుగుతుంది, తర్వాత పని చేసడం జరుగుతుందా లేదా, సరే 3 సంవత్సరాలు గవర్నమెంట్ లిమిట్ పెట్టారు, 3 సంవత్సరాల్లో కమ్యూనిటీ డిస్ట్రిక్ట్ లో డిసైడ్ చేసుకోవచ్చు, పైకి రికమెండేషన్ పంపించుకోవచ్చు, మంచిది. Violation. Already that 20 years అయిపోయినాయి, 25 years అయిపోయినాయి. And still if the survey person, madam is in 1000 means I would say 2500 means. కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించి మనం ఏవైతే సమస్యలు ఫేస్ చేస్తున్నామో ఆ అంశాలన్నీ కూడా చేయమన్నారు. అయితే డెలిగేషన్ సంబంధించింది, ల్యాండ్ అసైన్మెంట్కి సంబంధించింది, ల్యాండ్ రెగ్యులరైజేషన్కి సంబంధించింది, 22A కేసులకు సంబంధించింది, ROR ఇష్యూస్కి సంబంధించింది, వెబ్లాండ్ ఇష్యూస్కి సంబంధించినవి, రీసర్వే ఇష్యూస్కి సంబంధించినవి ఇవి, అలాగే ఈనామ్ ఎస్టేట్ అబాలిషన్ ఇష్యూస్, టెక్నాలజీ అండ్ యాప్ యూసేజ్, ఇవి 9 పాయింట్స్ మేడం ఇస్తున్నారు. దీంట్లో 1 or 2 పాయింట్స్ సార్ చెప్పిన దాని ప్రకారం పాత్వే ఇష్యూస్ ఒకటి యాడ్ చేయడం జరిగింది, ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ కూడా దీంట్లో ఒకటి యాడ్ చేయడం జరిగింది. ఈనామ్ ఎస్టేట్ అబాలిషన్ ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ సార్ చెప్పుకున్నారు. కొన్నిసార్లు 13 ఏరియాస్ ఇచ్చాము చూడడం జరిగింది. సో ఈ 13 ఏరియాస్ లో ఇప్పుడు ఉన్నటువంటి టీములు ఇక్కడ మనం ఉన్న 32 మండలాలని 7 డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు, 7 డిప్యూటీ కలెక్టర్తో ఆర్గనైజ్ చేసి పెట్టడం జరిగింది. సో దీంట్లో ఆర్డీఓ చిత్తూరు గారికి చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, జీడీ నెల్లూరు, ఉడిపాల, ఐదల, ఈ 5 మండలాల తహసీల్దార్లు ఆర్డీఓ చిత్తూరు గారితో కలిసి కూర్చొని టీఏ వాళ్ళు జాగ్రత్తగా ఈ 13 ఏరియాల్లో మీరు మీ మండలాల్లో ఉన్న ఇష్యూస్ కానీ అన్ని కూడా నోట్ చేసుకొని సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఎక్స్టెంట్ కూడా ఐడియా ఉంటే కేసులు ఎన్నో చెప్పి ఎక్స్టెంట్ కూడా రాస్తే మంచిది. పుంగనూరు సీఐగా సుబ్బరాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సీఐగా ఉన్న శ్రీనివాసులు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. తిరుపతి టాస్క్ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్న సుబ్బరాయుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడికి బదిలీ అయ్యారు. సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ యూనిట్ సందడి హీరో ప్రదీప్, హీరోయిన్ దీపికా పెళ్లి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మా అక్కడమ్మ ఇక్కడ బై టీం మొత్తం శ్రీవారి దర్శనానికి వచ్చాం. కాలినడకన నడిచి నిన్న అండ్ ఇవాళ ఉదయాన్నే దర్శనం చేసుకున్నాం. అండ్ చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్, చాలా అద్భుతమైన సపోర్ట్ అందించారు. సో ఈరోజు విజయవంతంగా ఈరోజుతో మొదటి వారం పూర్తి చేసుకున్నాం, 2వ వారానికి అడుగు పెడుతున్నాం. సో ఈ శుభ సందర్భంలో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం మేమంతా. మా ఇద్దరు డైరెక్టర్లు నితిన్ భరత్ అండ్ మా చిత్రం హీరోయిన్ దీపికా గారు కూడా వచ్చారు. సో ఎంతో మంచి దర్శనం జరిగింది అండ్ ప్రేక్షకులందరూ ఇంత బాగా ఆదరిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మూవీ డైరెక్టర్స్ ఉంటారు. సో మూవీ ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు స్వామివారి దర్శనానికి కోసం అని వచ్చాము. స్వామివారి దర్శనానికి వచ్చాము. సో నిన్నంతా కాలినడక నడిచి వాళ్ళు పొద్దున్నే వచ్చి పొద్దున్నే దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది అండ్ వీఆర్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆర్టీసీ డిపో ఎదుట నిరసన చేపట్టిన ఉద్యోగులు. మే 10వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోండి. న్యాయమూర్తి అరీఫా షేక్. పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన సిపి విజయానంద్.
తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.